ఓం నమో వెంకటేశాయ. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి మీరు నన్ను ఆదరించగలరు. ఆగస్టు 1వ తారీఖు నుండి కూడా శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లు మీకు తిరుపతిలో ఆఫ్లైన్లో ఇవ్వటం లేదు. ఇక నుంచి హోమం టికెట్లు అనేవి కేవలం మీరు ఆన్లైన్లో మాత్రమే బుక్ చేసుకోగలరు. రోజుకి 200 టికెట్లు అనేవి మీ అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఈ హోమం టికెట్లు మీకు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా డైరెక్ట్గా తిరుమల కొండపైన 300 రూపాయల దర్శన క్యూ లైన్లోకి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ హోమం అనేది అలిపిరి గోశాలలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు జరుగుతుంది. దీనికి సంబంధించిన ఆగస్టు నెల కోట అనేది పూర్తిగా అయిపోయింది. ఇక సెప్టెంబరు, అక్టోబర్ నెల కోట అనేది మీకు విడుదల చేయలేదు. సెప్టెంబర్ నెలకు సంబంధించి హోమం టికెట్లు మీకు ఆగస్టు 25, 26 తేదీల్లో విడుదల చేస్తారు. అక్టోబర్ నెలకి సంబంధించిన దర్శన టికెట్లు మీకు సెప్టెంబర్ 25, 26 తేదీల్లో విడుదల చేస్తారు. ఓకేనా. అక్టోబర్ నెలాఖరు వరకు కూడా దర్శన టికెట్లు బుక్ చేసుకున్న ప్రతి ఒక్కరూ కూడా కంగ్రాట్స్. ఒకవేళ బుక్ చేసుకోలేని వారు తప్పకుండా ఈ హోమం టికెట్లు సెప్టెంబరు అలాగే అక్టోబర్ నెలకి బుక్ చేసుకోవచ్చు. వీటి ద్వారా కూడా 300 రూపాయల దర్శన టికెట్ హోమం అయిపోయాక మీరు చేసుకోవచ్చు. అయితే ఆగస్టు నెల అనే కోట అనేది అయితే మీకు పూర్తిగా అయిపోయింది. ఓకేనా. ప్రస్తుతము అక్టోబర్ వరకు అన్ని రకాల దర్శన టికెట్లు వయోవృద్ధులు, వికలాంగులు అన్నీ 300, 500 ఆర్జిత సేవలు, రూములు అన్నీ అయిపోయాయి. కేవలం మీకున్న అవకాశం ఈ హోమం టికెట్లు కేవలము సెప్టెంబర్, అక్టోబర్కి అవకాశం ఉంది. బుక్ చేసుకోండి. ఓకేనా. ఇక ఆగస్టు వారు అయితే ఇంకా మీకు ఉన్నటువంటి లాస్ట్ ఛాన్స్ ఏమీ లేదు. డైరెక్ట్ తిరుపతి వచ్చేయండి. ఒకరోజు ముందుగా రండి. ఉచిత సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి. నిన్న కూడా మధ్యాహ్నం 2 గంటలకు ఈ రోజుకి సంబంధించి దాదాపు 22,000 ఉచిత సర్వదర్శనం టోకెన్లు తిరుపతిలోని విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో విడుదల చేశారు. అర్ధరాత్రి 1 గంట కల్లా ఈ టోకెన్లు అన్నీ కూడా అయిపోయాయి. అలాగే శ్రీవారి నడక మార్గానికి సంబంధించి 3,000 టోకెన్లు విడుదల చేశారు. ఇవి కూడా అర్ధరాత్రి 1 గంటకు అయిపోయాయి. ప్రస్తుతము ఒకరోజు ముందు వస్తే ఈ ఉచిత సర్వదర్శనము, నడక మార్గం టోకెన్లు తీసుకోవచ్చు. అలాగే ఆగస్టు నెల వాళ్ళు దయచేసి గుర్తుపెట్టుకోండి, మీకు ఎటువంటి ఆప్షన్ లేదు. ఒకరోజు ముందు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు అయినా తీసుకోండి, లేదా తిరుమల కొండపైన వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి డైరెక్ట్గా ఉచిత దర్శనం అనేది చేసుకోండి. ఇంతకు మించి మీకు ఉన్నటువంటి అవకాశం అయితే ఏమీ లేదు. అయితే ఎవరైనా కానీ విఐపి బ్రేక్ దర్శనాల ద్వారా, రికమెండేషన్ లెటర్ ద్వారా దర్శనం చేసుకోవచ్చు. ఈ సౌలభ్యం అయితే మీకు ఇంకా ఉన్నది. తప్పకుండా మీరు ప్రయత్నం చేయండి. ఓకే. ఇక 2 నడక మార్గం వాళ్ళకైతే టోకెన్లు ఇవ్వట్లేదండి. అలిపిరి వారైతే ఒకరోజు ముందుగా వచ్చి ఈ 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు అనగా విష్ణు నివాసము, శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్లో ఎక్కడైనా మీరు తీసుకొని నడక మార్గంలో వెళ్ళొచ్చు. అలాగే శ్రీవారి నడక మార్గం వారైతే తప్పకుండా మీరు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ దగ్గర మాత్రమే తీసుకోగలరు. ఒకవేళ ఈ 3 చోట్ల ఎక్కడైనా సర్వదర్శన టోకెన్లు తీసుకొని కూడా మీరు శ్రీవారి నడక మార్గంలో వెళ్ళొచ్చు. కానీ అక్కడ స్కానింగ్ చేయరు టికెట్ని, అంతే డిఫరెన్స్. స్కానింగ్ ఉండదు. దర్శనం క్యూ లైన్ అయితే సేమ్. ఓకేనా. రానున్న ఈ 3 నెలలు దర్శన టికెట్కి సంబంధించి ఒకవేళ టికెట్ ఉన్నా లేకపోయినా, రూములు ఉన్నా లేకపోయినా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇక రూములు వారైతే దయచేసి నేను కామెంట్ సెక్షన్లో ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ ఓపెన్ చేసి తిరుమల కొండపైన ఆ డిపార్ట్మెంట్లో రూములు ఉన్నాయేమో ఒకసారి చూడండి. అక్కడ కూడా లేకపోతే ఇక మీకు ఉన్నటువంటి అవకాశం సిఆర్ఓ ఆఫీస్లో ఆఫ్లైన్ విధానం ద్వారా ఉదయం 5 నుంచి 8 గంటల లోపల ఆధార్ కార్డుతో ట్రై చేసి రిజిస్టర్ చేసుకుంటే రోజుకి 2,000 మందికి రూములు తప్పకుండా వస్తాయి. అలాగే లాకర్స్ కూడా ఉంటాయండి. పిఎస్సి 1, 2, 3, 5 అని అక్కడైనా మీరు లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అవ్వండి. ప్రస్తుతానికైతే చంటి పిల్లలు, ఎన్ఆర్ఐలు, మిలిటరీ అన్ని దర్శనాలు కొనసాగుతున్నాయి. రికమెండేషన్ లెటర్లు 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మీరు తెచ్చుకొని మీరు దర్శనం చేసుకోవచ్చు. అన్నీ ఉన్నాయి. దయచేసి మీరు రండి, తిరుపతి వచ్చి దర్శనం చేసుకోండి. ఓకేనా. మనం సెలవు తీసుకున్నా ఈ వీడియో. ధన్యవాదాలు.